అందరికీ నమస్కారం. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రతి వారికి కూడాను ఈ సంవత్సరం ఎలా ఉంది అని చెప్పేసి కోరిక కలుగుతూ ఉంటుంది. కాబట్టి అందులో భాగంగా కుంభరాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడాను కొంత అనుకూలంగా ఉంటుంది, కొంత మిశ్రమంగా ఉంటుంది, కొంత వ్యతిరేకంగా ఉంటుంది. ఈ విధమైనటువంటి వాతావరణాలు కనపడుతున్నాయి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే మొదటి నుంచి ఇబ్బంది కలుగుతూ చివరికి విజయాన్ని సాధిస్తారు. అధిక శ్రమ పడుతూ అధికంగా చదువుకుంటూ చివరికి విజయాన్ని సాధించేది కనపడుతుంది. వ్యాపారస్తులకు కూడా అంతే. కొంత లాభాలు చవిచూస్తూ కొంత లాభాలని చవిచూడకుండా ఉంటారు. ఇక వ్యాపారస్తులు అలా ఉంటే మరి వ్యవసాయ రంగంకి చూసుకుంటే వ్యవసాయ రంగం వారు కష్టపడుతున్నప్పటికీ కూడాను ఫలితం అధికంగా వస్తుంది. మీరు కష్టపడినట్టు కనపడుతుంది, ఫలితం వస్తుందో రాదో అని అధైర్యంతో ఉంటారు. చివరగా చూసుకుంటే అసలు నేను పడ్డ కష్టానికి నాకు వచ్చిన ఫలితానికి సంబంధమే లేదు అన్నంత మంచిగా ఫలితం వస్తుంది. నిజంగా ఇంత కష్టపడ్డానా నేను ఈ ఫలితం కోసం అని అనుకుంటూనే అధికమైన ఫలితం దగ్గరకు వచ్చేసరికి తక్కువ కష్టంతో ఎక్కువ ఫలితం వచ్చింది అనుకునేవారు. కొంతమంది అయితే నేను పడ్డ కష్టానికి తగ్గ దానికంటే కొంత మంచి ఫలితం వచ్చింది, నేను ఆశించిన దానికంటే మంచి ఫలితం వచ్చింది అనుకునేవారు కొంతమంది ఉంటారు. ఈ విధంగా వ్యవసాయ విషయంలో ఉంటూ ఉంటాయి. ఇక మనకి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని చూసుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం వారు కూడాను లాభదాయకంగానే ఉంటుంది. అనుకున్నది అనుకున్నట్లుగా వీరికి ముందుకు వెళ్తూ మనకి అమ్ముడుపోవాల్సిన ప్లాట్లు ఏవైతే ఉన్నాయో సకాలానికి కొన్ని అమ్ముడుపోతాయి. ఆలస్యానికి అమ్ముడుపోయినా అది మనకు లాభదాయకంగా ఉంటుంది. ఆ క్షణంలో ఈ సమయానికి అమ్ముడుపోయినట్లయితే ఎక్కువ లాభం వచ్చేదేమో అని అనుకుంటాం, కానీ అప్పుడు అమ్ముడుపోకుండా తర్వాత అమ్ముడుపోయి అక్కడే లాభాన్ని చేకూర్చుకుంటారు. ఈ విధంగా ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఉంటూ ఉంది. ఇకపోతే ప్రభుత్వ ఉద్యోగులు, వీరికి బదిలీలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి చోట కూడాను గుర్తింపు పొందుతూ ఉంటారు, అందరి మన్ననలు పొందుతూ ఉంటారు. వీరికి చిన్నవారిని కూడాను వీరు వెన్ను తట్టి ప్రోత్సహించేటువంటి కాలంగా కనపడుతూ ఉంది. చిన్న ఉద్యోగస్తుల దగ్గర నుంచి పెద్ద ఉద్యోగస్తుల వరకు వీరిని వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ ఏం కాదులే నీకు అంతా మంచి జరుగుతుంది, నువ్వు ఈ విధంగా చెయ్యి అని చెప్పేసి మనల్ని ప్రోత్సహిస్తూ మనకు అనేక రకాలైనటువంటి దిక్సూచిలాగా చూపిస్తూ మనల్ని ముందుకు నెట్టి మనల్ని మంచి ఉన్నత స్థానంలో ఉంచేదిగా ఈ ఉద్యోగస్తులకు కనపడుతుంది. అటు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగులు కావచ్చు, ఎవరికైనా ఇది కనపడుతూ ఉంది. ఇక రాజకీయ విషయానికి వస్తే రాజకీయ రంగంలో వారికి కూడాను కొంత మంచి జరిగే అవకాశం ఉంది. వారి మన్ననలతో మనము ఇంకొంచెం అభివృద్ధిలోకి పోయే అవకాశం ఉంది. వారు ప్రోత్సహించే అవకాశం కూడా ఉంది. రాజకీయ రంగం వారికి ఆ విధమైనటువంటిది కనపడుతూ ఉంది. వీరు శత్రువుల్ని జయిస్తున్నారు. ఈ రాశి వారు అందరూ కూడా శత్రువుల్ని జయిస్తూ ఉన్నారు, ఎటువంటి సందేహం లేదు. ప్రతి శత్రువు కూడాను వీరికి లొంగిపోయి మిత్రుడిగా మారే అవకాశం ఉంది. తప్పు తెలుసుకొని కాళ్ళ మీద పడతారు వీరి రాశి వారికి శత్రువులందరూ కూడాను. అంత యోగకాలంగా ఈ రాశి వారికి కనపడుతుంది. అహంకార పూరితంగా ఈ రాశి వారు ఎక్కడా కూడా పోకుండా ఉండడం మంచిది. అహంకారపూరితమైనటువంటిది కనుక పోయినట్లయితే కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి వీరు విష్ణువుకు సంబంధించినటువంటి దర్శనాలు చేయటం మంచిది, ముఖ్యంగా రాముడు. ఎందుకంటే వీరు చేసే ప్రతి పని కూడాను రామబాణంలాగా దూసుకొని వెళ్ళేంత మంచిగా చేయాలి అన్న ఆలోచనలో ఉంటారు. కాబట్టి రాముడు ఎంత ధర్మంగా ఉన్నాడో ఆ రాముడి యొక్క నడవడిక కనుక వీరు నడిచినట్లయితే రాముడి ద్వారా అంటే రాముడికి సంబంధించినటువంటి పూజలు, పురస్కారాలు, రామ కళ్యాణాలు చేయించటము, లేదు వాటిల్లో పాల్గొనటము, ఇటువంటివన్నీ కూడాను ముఖ్యంగా కళ్యాణాల విషయంలో. ఇప్పుడు రేపు శ్రీరామనవమి వస్తుంది కదా, మరి మనకి ఈ శ్రీరామనవమిలో మీకు చేతనైనంతగా చందాలు రాయడము, చేతనైనంత పని చేయడము చేసినట్లయితే తప్పకుండా మీకు ఆ రాముడి అనుగ్రహం కలిగే అవకాశం ఉంది. రాముడే వీరికి దిక్కు ఒక రకంగా చెప్పాలంటే. అందుకని
రామకోటి రాయడము ఇటువంటివన్నీ కూడాను ఈ రాశివారు ఈ సంవత్సరం చేస్తే అంటే 2025వ సంవత్సరం మొత్తం కూడాను రామకోటి రాయటం ఇట్లాంటివి చేస్తూ రాముడి దర్శనము, భద్రాచలం లాంటి గొప్ప గొప్ప అయోధ్య ఇటువంటి గొప్ప గొప్ప క్షేత్రాలని దర్శించి ఆ రాముడి అనుగ్రహం పొందడం వీరికి ఎంతైనా అవసరంగా కనపడుతూ ఉంది. మధ్యలో కొంత అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. అయినా కానీ అనారోగ్యాన్ని కాస్త అధిగమించేట్లుగా ఉన్నది. అదొకటి చూసుకోండి. అనారోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించినట్లయితే అది పెద్దగా మిమ్మల్ని బాధించదు. కాబట్టి ఈ రాశివారు మొత్తంగా నేను చెప్పేది ఏందయ్యా అంటే వీళ్ళకి అన్ని రకాలుగా బాగుంటుంది. పూర్వం నుంచి ఉన్నటువంటి తగాదలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అయ్యే సూచనలు కనపడుతున్నాయి. వీరికి పూర్వ ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి కూడా వీరికి అనుకూలంగా మారేటువంటి ఉన్నాయి. కోర్టు వ్యవహారాలు కూడా వీరికి మొదట కొంత వ్యతిరేకత కనపడుతున్నప్పటికీను కోర్టు వ్యవహారాల్లో తుది నిర్ణయంగా వీరికే అవుతుంది. వీరికి అనుకూలంగా మారే అవకాశం కనపడుతుంది. దానికి కొంత ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం ఉంది. అలా ఖర్చు పెట్టినప్పటికీ కూడాను వీరికి కాస్త మంచిగా జరిగే అవకాశం ఉంది. కాకపోతే మీరు ధర్మంగా ఉండడమే మంచిది. ఈ రాశివారు రామబాటలో నడుస్తూ ఉన్నట్లయితే వీరికి ఇంకా మంచి జరిగే ఉంటుంది. ఈ రాశే కాదు, ఎవరైనా ధర్మంగా ఉంటే అన్ని రాశుల వారికి ఆ ధర్మమే కాపాడుతుంది. అందుకే రక్షతి రక్షిత అని చెప్తూ ఉంటారు. ధర్మాన్ని రక్షించడం అంటే దాన్ని ఆచరించటమే. దాన్ని అన్ని రాశుల వారు కూడా ధర్మాన్ని కనుక ఆచరించినట్లయితే ఆ ధర్మం మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఈ రాశి వారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ధర్మాన్ని వీడవద్దు. అట్లా ఉన్నట్లయితేనే మనకు అన్నీ కలిసి వస్తే ఈ చిన్న తప్పు చేస్తే ఎవడు చూడొచ్చాడు, అంత బాగుంది కదా, ఏమన్నా ఉంటే డబ్బులు పడేద్దాం, ఈ రకమైనటువంటి పోకడలు పోయి ఆ చిన్న తప్పును కూడా చెయ్యకుండా ధర్మబుద్ధితో మెలకటం మంచిది. అలా చేసినట్లయితే ఈ రాశి వారికి బాగుంటుంది. అనారోగ్య సమస్య ఇందాక చెప్పాను కదా, అనారోగ్య సమస్య అదొక్కటి కనుక కాస్త చూసుకోండి. ఇంకా మీకు ఎక్కడా కూడా ఈ రాశి వారికి ఎన్ఆర్ఐలు కూడాను ఆయా దేశాలలో బాగుంటారు. వాళ్ళు అక్కడ ఉన్నతమైనటువంటి విద్య చేసేటువంటి వారికి బాగుంటుంది. ఉన్నత స్థానంలో ఉన్న వారికి బాగుంటుంది. ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకునేవారు కూడా ఉన్నత స్థానాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. వారి అభివృద్ధి అక్కడ కొంత కనపడే అవకాశం ఉంది. వీరు అక్కడ ఉన్నటువంటి పెద్దవారి మన్ననలు కూడా పొందే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఆ విదేశాల్లో ఉన్నటువంటి వారు వ్యాపారాలు చేసుకోవడం మంచిది. అంతేకాకుండా ఓవరాల్గా అంటే ఈ రాశి వారిని అన్ని రకాలుగా గనక మనం ఆలోచించినట్లయితే వీరికి అంతా బాగుంది. అహంకారపూరితమైనటువంటి వ్యవహారాన్ని కాస్త పక్కకు పెట్టి ధర్మంగా, చిన్న తప్పు కూడాను అధర్మంగా చేయకుండా ధర్మంగా బ్రతికినట్లయితే, రాముడి యొక్క పాదాలను ఆశ్రయించినట్లయితే, రామదర్శనాలు తరచూ చేసుకున్నట్లయితే మీకు మంచి జరిగే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడాను ఈ రాశి వారందరూ కూడాను అందరికీ బాగుంది కాబట్టి ఆ రాముడిని ఆశ్రయించి రామసేవ చేసుకుని తరించాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.